నిన్న సందర్భంలో హరీష్ రావు గారు ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించిన వివాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంకి పోయి ఏదో సీరియస్నెస్ లేదు, పోకముందేమో పోలేదని చెప్పి, అప్పుడేమో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 గంటలల్లా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని 3 గంటలల్లా ఇన్సిడెంట్ అయిన 3 అవర్స్లో అక్కడికి ఒక హెలికాప్టర్ అరేంజ్ చేసి పంపించిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ ప్రజలకు రోజు అదే ముచ్చట చెప్పుకుంటూ పోతే మేము కూడా ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏందనేది ఈరోజు వాస్తవంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ మా హయాంలో మేము 11 కిలోమీటర్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తుండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మీద ఉన్న చిత్తశుద్ధి దీని మీద ఉంటే ఈరోజు ఈ సమస్యనే ఉండకపోవు. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టడంలో మిమ్మల్ని మించినోడు ఎవరు లేడు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు మీరు. పని విషయంలోనే చిత్తశుద్ధి లేదని మేము చెప్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద, దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాల మీద, వాటి మీద కట్టాల్సిన రిజర్వాయర్ల మీద మీకు చిత్తశుద్ధి లేదని మేము పదే ఎందుకు చెప్తున్నాం తెలంగాణ ప్రజల ముందు? మీరు అటు ఇటు పోయి మళ్ళీ పిట్టకథలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకుంటే 10 ఏళ్లలో 11 కిలోమీటర్లు మేము చేసినామని పొంకనాలు చెప్తున్నావు కదా. 10 ఏళ్లలో 3,000 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నావు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో సొరంగం దువ్వలేకపోదువా? గ్రావిటీ మీద అక్కడ చేయాల్సిన ప్రాజెక్ట్కి పెద్ద బాహుబలి మోటార్లు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినవని 3 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలకు సాగు ఫ్లోరైడ్ సమస్య మీద నల్గొండ జిల్లా బాధితులు ఉంటే మీకు జిల్లాకు నాయకులు లేరు. ఫస్ట్ ఉన్న నాయకునికి అసలు ఆయనకు రాజకీయమే తెలియదు నల్గొండ జిల్లాలో. దానికోసం ఏ రోజు మీ దగ్గర వచ్చి పోరాడేది లేదా జగదీశ్వర్ రెడ్డి? ఇవాళ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి సంవత్సరంన్నర పాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారా? మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదంటావు. ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు? మీ మామ లెక్క 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండా? మీ మామ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ లేనప్పుడు ఒక ముఖ్యమంత్రి వదలు ఎన్నిటికి పోయిండు? ఎన్ని ఇన్సిడెంట్లకు పోయిండు? గతంలో జరిగినటువంటి ఎన్ని యాక్సిడెంట్లకు మీ మామ పర్సనల్గా పోయి అక్కడ ఉన్నటువంటి 65 మంది చచ్చిపోయారు. ఏ గుడి ఏంది అది? కొండగట్టు జరిగినప్పుడు ఏడుండు మీ మామ? ముఖ్యమంత్రి మీ మామ హోదా వేరు, వేరే ముఖ్యమంత్రుల హోదా వేరు. మా ముఖ్యమంత్రి అన్న వీలైనంత మటుకు సమయం దొరికితే ఎక్కడికైనా పోయే ప్రయత్నం చేస్తాడు. మీ ముఖ్యమంత్రి అసలు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆ రోజు రాలేదు, ఈరోజు అపోజిషన్ పార్టీకి ఉండి కూడా రాలేదు. మీ మామ గురించి మాట్లాడడానికే నీకు ఓపిక లేదు, మీ మామ గురించి చర్చ చేయడానికే నీకు చేత కాదు. ఏమన్నుంటే ముచ్చట చెప్పడానికి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వచ్చి తొడలు కొట్టడానికే మాత్రం బయలుదేరుతారు మీరు బయటికి. ఇలా ఏమడుగుతున్నాం? మీరు చిత్తశుద్ధితో చేసి ఉంటే ఈరోజు ఎస్ఎల్బీసీలో ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మీరు కరెంట్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ 8 మంది చచ్చిపోతే మేమెందుకు వస్తాం? అవును, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ బుద్ధి లేదా? ప్రతిపక్షాలు రెస్క్యూ ఆపరేషన్ చేయవు, అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని ఇలా చెప్తున్నావు నువ్వు. ఇది మొదటి నుంచి చెప్తున్నాం నీకు. నేను పోతా, తొడగొడతా, నేను పోయి చూస్తా, బయటికి గుంజుతా వాళ్ళందరినీ, నేను గంట సేపు టైం ఏలు పెట్టి గెలికి బయటికి తీస్తా అని చెప్పినావు. ఎట్లా తీస్తావు? ఆ రోజు తెలియదా నువ్వు ప్రతిపక్షమని? ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్గా రూలింగ్ పార్టీ చేసే వ్యవస్థల చేదోడు వాదోడు ఉండాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ మాట్లాడి ఆ 8 మంది కుటుంబాలు చాలా క్షోభంలో ఉన్నాయి, వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలని మాట్లాడాలి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇదైంది, ఆ సావులకు ప్రభుత్వమే కారణం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతుర్రు, ఆడేనో గవర్నమెంట్ పూర్వకంగా అడ్డుపోయినరు. గత ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మా ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ కొల్లాపూర్కి సంబంధించినటువంటి మంత్రివర్గ లోకల్ మంత్రి అక్కడ ఉన్నారు. ప్రజలు రోజు టీవీలో చూస్తున్నారు. ఇక ఏది నోటికొస్తే చెప్పాలన్న ఆలోచన తప్ప నీకు ఇంకేమన్నా ఉందా చెప్పు హరీష్ రావు గారు. ఇక పోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకునేయాలి నేను. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ. ఇవాళ మీరు ఏమంటారు? నా వల్లనే ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, నా వల్లనే తెలంగాణలో ఇవాళ అన్నీ బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా. కరెక్టే, ఒప్పుకుంటున్నాం. నీ వల్లనే అని, నీ వల్లనే ఇంకా ముందు కూడా RRR, ఆ తర్వాత మెట్రో, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత రేడియల్ రోల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా.
పొద్దున్న లేస్తే ఇవాళ మా బాధ ఏంటంటే పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఏమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు. సరే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తుండే ఒక చీఫ్ మినిస్టర్, గత ముఖ్యమంత్రి కంటే 100 బాల్ నయం అని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు, మర్యాద ఇస్తుండు. యంగ్ చీఫ్ మినిస్టరు ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా థాట్ రాగానే వీళ్ళు పోయి చెప్తారు, సార్ ఆయనకి ఏమైనా ఇచ్చావు మా అన్యాయం అయిపోతాం. Subscribe us and press the bell icon for more interesting updates.